గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ధర్మ మహేష్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి వాడు పక్కలో పడుకోబెట్టండి అని చెప్పండి. బీహార్ గ్యాంగ్లు తీసుకొచ్చి కొట్టిస్తాం. మీరు ఆ స్టేటస్ చూసారా? ఒరే గజ్జి కుక్కల్లారా, మీ పెట్టి పేరు, మీ పెట్టి డీటెయిల్స్ ఈరోజు మీరు అనుకుంటున్నారుగా, కొడకల్లారా నా కాళ్ళు పట్టుకొని మీరు ఏడుస్తారు. దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు చేస్తే, అమ్మా మగాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. అవి వాడి ఎథిక్స్, అవి వాడి వాల్యూస్. 3 ఏళ్ల పసిపాప గురించి ఆవిడ మాట్లాడుతున్న భాష, ఆవిడ మనస్తత్వం, మానసికంగా ఆవిడ స్థిమితంగా ఉందా? నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్గా చెప్తున్నా, ఏమైనా పిక్కు, ఏదైనా పిక్కు. నా ఇంటర్కి టచ్ చేయగలిగితే చెయ్యి, నా ఇంటర్క ఇదిగో 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 ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకండి ఇతను లేస్తే పాప ప్రస్తావన తీసుకొస్తుంది? అంటే ఎంత కర్కశమైన మనుషులు, ఎంత నరరూప రాక్షసులు వీళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి. పసి పిల్లల్ని కూడా వదలకుండా తిరుగుతుంది కదా, ఇంత క్రూరమైన నేచర్. అంటే హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మహేష్, గౌతమి చౌదరి వీరిద్దరి వ్యక్తిగత వివాదం ఈరోజు మొత్తం మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఇద్దరు వ్యక్తుల వివాదం వాళ్ళ పర్సనల్, అంటే ఒక మీడియా కానీ మూడో వ్యక్తి కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు, అవి డిస్కస్ చేయకూడదు. కానీ వారిద్దరి గొడవ ఈరోజు పరిధి దాటి, మీడియాని దాటి, మరో వ్యక్తుల బిడ్డల వరకు, వాళ్ళ కుటుంబాలకు వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే శేఖర్ భాష ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు వాళ్ళిద్దరి వివాదంలోకి శేఖర్ భాష ఎందుకు వెళ్ళారు, గౌతమి చౌదరి చాలా దారుణంగా వాళ్ళ కూతుర్ని, శేఖర్ భాష వాళ్ళ కూతుర్ని కూడా టార్గెట్ చేస్తూ ఎందుకు కామెంట్స్ చేస్తుంది, అసలు మొత్తం ఈ వివాదంలో ఏం నడుస్తుంది, ఇవన్నీ కూడా శేఖర్ భాష గారిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ భాష గారు నమస్తే అండి. సార్, ఇది వరకు మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను. అయితే ఒక సబ్జెక్ట్ మీద చాలా కాంక్రీట్గా జరిగిన డిస్కషన్ అది. కానీ ఇలాంటి ఓ సిచ్యువేషన్లో మీతో ఇంటర్వ్యూ చేయాల్సి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల గొడవ నిజానికి మాకెవ్వరికి అవసరం లేదు, మీడియాలో చర్చకు రాకూడని అంశం. వాళ్ళ ఇద్దరు 4 గోడల మధ్య కూర్చొని చర్చించుకొని ఒక పరిష్కారం కనుక్కొని బయటికి రావాలి. కానీ వీళ్ళిద్దరి వివాదం పరిధి దాటిపోయి ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూశాను. నాకు తెలిసి మీ పాప వయసు ఒక 3 ఏళ్ళు ఉంటుంది సార్. మీ పాప మీద గౌతమి చౌదరి గారు చేస్తున్న కామెంట్స్, నేను పాప జోలికి వస్తే ఏం చేస్తావు, ఇలా మాట్లాడుతున్నారు. సార్, నాకు వాళ్ళిద్దరు గొడవ గురించి, వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు, వాళ్ళు ఎందుకు మీడియాకి ఎక్కడ, నాకు అనవసరం సార్, వాళ్ళ పర్సనల్ అది. అసలు వాళ్ళిద్దరు వివాదంలోకి శేఖర్ భాష ఎందుకు వెళ్ళాడు, ఈరోజు మీ కూతురికి మీరు వార్నింగ్ వాళ్ళ ద్వారా వచ్చేంత స్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, నాకు ఇది కాస్త వివరంగా చెప్పండి. సార్, వాళ్ళిద్దరు వివాదంలోకే కాదు, ఎవరిద్దరు వివాదంలోకి మన మీడియా వాళ్ళు ఎవ్వరు పోరు. అవును, ఎవడైనా సరే ఎందుకు వస్తాడంటే, నువ్వు మీడియాలో యూట్యూబ్లో ఏదన్నా సరే ఒక వీడియో పెడితే దానికి సంబంధించి కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన డిబేట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ యూట్యూబ్లోనో లేకపోతే ఏదైనా న్యూస్లో ఛానల్లో చెప్పడం అంటే ఏంటి, ప్రపంచం మొత్తం అది చూడండి, నన్ను చూడండి అని చెప్పి రాజాకి చూపిస్తారు, ఆయనకి చూపిస్తారు, నాకు చూపిస్తారు, అందరం చూడాలనే కదా వాళ్ళు పెట్టింది. చూసినప్పుడు ఏం చేయాలి, ఎవడు ఒపీనియన్ వాడు చెప్తాడు. ఎస్పెషల్లీ కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని, ఇలా లేకపోతే న్యూస్ అనాలిసిస్ చేసేవాళ్ళు. నిన్న కూడా మన జగవత్ బాబు గురించి మాట్లాడాము, అంతకుముందు ఆవిడ కడలి ఆవిడ గురించి మాట్లాడాము, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం మనం. సో ఏ న్యూస్ వచ్చినా నన్ను ఇలా పిలిచి దానికి సంబంధించిన మీ ఒపీనియన్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి అని అడుగుతారు. ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరు తీసుకుంటారు. అలా ఈ ఇన్సిడెంట్ కూడా ఆవిడ బయట పెట్టుకోవడం వల్ల వచ్చింది తప్ప, చెప్పాలంటే ఆయన కూడా ఏ రోజు బయటికి రాలి. అవును, ఇవిడే ఫస్ట్ కేసు పెట్టింది, 498A పెట్టింది. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 498A పెట్టగానే ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని అంతా చూసాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దాంట్లో బేస్లెస్ ఎలిగేషన్సే ఉన్నాయి తప్ప ఎక్కడ సాక్ష్యాల ఆధారాలు ఉన్నట్లేవు. ఓకే. సో తర్వాత టీవీ ఛానల్స్కి ఎక్కింది, ఏవో ఆధారాలు చూపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన కొట్టిన ఆధారము, తిట్టిన ఆధారము, వరకట్నం అడిగిన ఆధారం ఒక్కటే లేదు దాంట్లో. చూపించే ఆధారాలల్లో ఈయనకి వేరే ఎఫ్ఐఆర్లు ఏవో ఉన్నాయి
అది కూడా ఎవరో ఇద్దరు కలిసి నడుచుకుపోతుంటే వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్టుగా ఆవిడ చూపించడం అనేది చూస్తున్నాం. సో బేసికల్లీ వాళ్ళ గొడవలో మనకెందుకు అనేది మీరు నన్ను అడగడం కాదు, మీరే ఆర్ఎల్స్ ఇలాంటి ఛానల్సే కూర్చోబెట్టి నన్ను దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగి తర్వాత ఒక రోజున వాళ్ళ గొడవలకు మీరు ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఎంత విచిత్రంగా ఉంటుంది. అంటే అది మా పని నేనే కాదు కాబట్టి నేను క్వశ్చన్ అన్నాను. నేనే కాదు, చాలామంది న్యూస్ అనలిస్టులు ఉంటారు, లేడీ యాక్టివిస్టులు ఉంటారు, లేకపోతే రకరకాల ఎంతోమంది ఉన్నారు కదా అనలిస్టులు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. మీ ఛానల్లో నేనేనా బోళ్ళందరూ మాట్లాడతారు కదా. సో వాళ్ళ టాపిక్ తీసినప్పుడు నా ఒపీనియన్ చెప్పే హక్కు రాజ్యాంగం ఇచ్చింది నాకు. ఖచ్చితంగా నేను మాట్లాడచ్చు. ఐ డోంట్ నీడ్ టు బి ఏ జర్నలిస్ట్ ఆర్ ఏ ఎక్స్పర్ట్. ప్రతి ఒక్క పౌరుడికి వాడి ఒపీనియన్ చెప్పే హక్కు వాడుకుంటుంది. మనం చాలా మొదటి నుంచి చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ వద్దాం సార్. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు తెప్పించుకొని చదువుకున్న తర్వాత మీరు తీసుకున్న స్టాండ్ ఏంటి, మీరు ఏం మాట్లాడారు? సో నేను అదే చెప్పాను, ఇది ఎక్కడ కూడా మనకి ఎవిడెన్స్లు కనిపించట్లేదు. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ లాగా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఒకవేళ ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఆవిడ ఆల్రెడీ మీడియాకి వచ్చేసింది కాబట్టి ఆ మీడియాలో ఆవిడ ఇప్పటికే చూపించుండాలి. ఆవిడ నన్ను గృహహింసకి గురి చేశారని చెప్పిన ఆవిడ ఒకనొక ఛానల్లో కూర్చొని ఇవన్నీ కూడా ఆవిడ ఒక 50 లేకపోతే 20 ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత అప్పుడు నేను రావడం జరిగింది. సో నన్ను కడుపుతూ ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని తోసాడు అతి క్రూరంగా ఒకటి. ఇంకొకటి నాకు మరీ దారుణంగా 25,000 శారీయే కొనిపెట్టారు. ఆయనకి ₹1,00,000 ప్యాంటు కొనిపెట్టి నాకు 25,000 కొనిపెట్టారు అనేది ఆవిడ రెండో దాంట్లో. ఈ రకంగా ఆవిడ గృహహింస చేశారు. 25,000 పాపం. మరి తర్వాత ఇంకొకటి ఏంటి, ఈవిడ్ని ఒకనొక టైంలో ఇలా గొంతు మీద పట్టుకుని ఇట్లా తోసాడు. ఇంకో టైంలో ఏదో తిట్టాడు, కట్నం తెమ్మని అడిగాడు, ఇలాంటివేవో పెట్టారు. సో వీటిలో దేనికి ఆవిడ సాక్ష్యాలు చూపించలే. మీడియాకు వచ్చి పుంఖాలుగా రోజు వాళ్ళ మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ అక్క మీద. ఆవిడ ప్రాబ్లం ఏంటి, ఈయన తిట్టాడు అనేది. వాళ్ళ అక్కకి ఎవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, లేకపోతే వాళ్ళ అమ్మ పక్కలేసిందనో, ఇటువంటి మాటలన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అవును. అండ్ వాళ్ళు లేని వాళ్ళని, వీళ్ళు రాజవంశం వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కనీసం బాత్రూమ్ కూడా లేదని, వీళ్ళ దగ్గర చాలా జమీందారీ వంశం అని అన్నీ ఉన్నాయని, నేను భరణం కోసం చేయట్లేదు, నాకు డైవర్స్ ఇస్తే చాలు మొర్రో అని. సో అట్లీస్ట్ ఈ యాంకర్లు ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో వాళ్ళు కనీసం అడిగారు, మీకు ఏం కావాలమ్మా, బాగుంది మీరు పెట్టారు కేసు, మీకు ఏం కావాలి? డైవర్స్ కావాలి, నాకు ఇంకేం వద్దు, డబ్బు వద్దు, ఏమొద్దు. సో తర్వాత మధ్యలో గిస్మత్ మండిని పట్టుకొచ్చారు. అవును, అది నాది, నేను చేశాను, అది ఇది అన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒక వీడియో దొరికింది. దాంట్లో అంతా ఆయనే చేశాడని ఈవిడే చెప్పింది. నేను చూసాను ఆ వీడియో, స్వతహాగా తనే చెప్పున్నారు. 2021. అవును, 2021లో ఆవిడ ఒక బ్రాంచ్ ఓపెనింగ్కి, విజయవాడ బ్రాంచ్ ఓపెనింగ్కి నిఖిల్ సిద్ధార్థ్ హీరో పక్కన కూర్చొని చెప్పిన వీడియో అది. సో మనం ఏ రోజు ఆవిడని బూతులు తిట్టింది లేదు, లేకపోతే ఆవిడకి వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయని చెప్పి ఆపాదించింది లేదు. మనం అడిగింది ఒకటే, బిడ్డకి తండ్రిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఒకటి. నిజంగా నీదైతే మొన్న 25 జనవరి వరకు ఆయన పేరు మీద ఉంది, 25 జనవరి ఎండింగ్లోనే నీ పేరు మీద రిజిస్టర్ చేశారు. మరి మొదటి నుంచి నాదే అని చెప్తున్నప్పుడు ఇది ఎందుకు అయింది? దీనికి సమాధానాలు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, వద్దనుకుంటే తప్పించుకోవచ్చు కూడా. అవును, అడగడమే తప్పులాగా, అడిగితే అవతల వ్యక్తి వీళ్ళ మీద దాడి చేస్తావు, ఫ్యామిలీ మీద దాడి చేస్తావు, కూతురుని అంటావు. మనం అడిగింది సహేతుకరమైన ప్రశ్నలు. ఇప్పుడు నువ్వే మీడియాకి వచ్చి చెప్పావు కదా. తర్వాత ఈ అబ్బాయిని ఏదో రకంగా వాళ్ళ నాన్న వాళ్ళకి ఇష్టమైన పార్టీలో చేర్పించాలని చెప్పి ట్రై చేసి అటువంటి పనులు చేసినట్టుగా వాళ్ళ శ్రేయోభిలాషులు కొంత చెప్పిన నేపథ్యంలో అది ఉందా? ఎందుకంటే మీ నాన్న ఏకంగా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రాళ్ళు వేసిన కేసులో ముద్దాయిగా ఉన్నారు. అంటే దీనికి ఏం సంబంధం లేదు కదా అవన్నీ దేనికి? ఎందుకు అంటే వీళ్ళేమో టీడీపీ ఫ్యామిలీ, వీళ్ళేమో వైసీపీ ఫ్యామిలీ. ఓకే, సో ఆ గొడవలు మీ దీంట్లో కూడా వచ్చాయా? సో ఏంటంటే మనకి వస్తున్న సాక్ష్యాలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ క్లియర్గా కనబడుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళు క్లియర్ కట్గా వద్దనుకున్నారు, వాళ్ళ నాన్న ఆల్రెడీ చెప్పారు ఆ విషయం వచ్చి. సో ఇవన్నీ కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు అడిగాం మనం. అడిగితే ఇదేమన్నా భూతా? లేదు, అడగకూడదా? సో మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు. బట్ ప్రజలకు వస్తున్న డౌట్లు, నాకు వస్తున్న డౌట్లు లేదు, ఆయన శ్రేయోభిలాషులకు వస్తున్న డౌట్లు కావచ్చు, వాళ్ళు మన ముందుకు ఏవో ఫార్వర్డ్లు పంపిస్తారు. ఇవన్నీ నిజమా కాదా మనం కొంత పరీక్ష చేసుకోవచ్చు, మనం అడగచ్చు. అసలు మాట్లాడకూడదు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిన దానికి భజన చేయాలి. అవతల వాళ్ళు ధర్మా మహేష్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ
మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి వాడు పక్కలో పడుకోబెట్టండి అని చెప్పి అంటుంది. ఇటువంటి సంస్కారహీనమైన లాంగ్వేజ్ ఈ బీహార్ గ్యాంగ్లు తీసుకొచ్చి కొట్టిస్తాం. మీరు ఆ స్టేటస్ చూసారా? మీకు పంపిస్తా చూడండి. చదవనా? ఒరే గజ్జి కుక్కల్లారా, మీ ప్రతి పేరు, మీ ప్రతి డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నేను తెప్పిస్తున్నా. ఈరోజు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్న ప్రతి చెత్త ఆ కొడుకు ఈ కొడుకు అని ఉంది, నేను ఆ ఓడు అవాయిడ్ చేస్తున్నాను. వాళ్ళందరికీ యూట్యూబ్ మీడియా అడ్డం పెట్టుకొని, ఇన్స్టాగ్రామ్ అడ్డం పెట్టుకొని నా గురించి వాగుతున్న వాళ్ళకి చెప్తున్నా, కొడకల్లారా మీకు ఏమైనా అయ్యేటప్పుడు అది నేనే అని మనసులో గుర్తు తెచ్చుకోండి. ఏ బీహార్ ఓడో వచ్చి గౌతమి చౌదరి అని ఒకటి ఉంది అని మనసులో స్మరించండి. నా వెంట్రుక టచ్ చేయండి. మీరు ఈరోజు మీది అనుకుంటున్నారుగా, కొడకల్లారా నా కాళ్ళు పట్టుకొని మీరు ఏడుస్తారు. ఇట్స్ ఏ ప్రామిస్. జస్ట్ కొన్నాళ్ళు ఆ ఓడు ఆపుకోండి. అంటే ఎవరినిది? సో అదే జర్నలిస్ట్ అందరిని ఉద్దేశించి ఎవరైతే ఆవిడని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ అనమాట. అంటే ఒక క్వశ్చన్ చేయకూడదా? చేయకూడదు. ఆవిడ చెప్పిందే వేదం అని భజన చేస్తే కరెక్ట్. ఆవిడకి అగ్నిస్ట్గా ఒక క్వశ్చన్ కూడా రాకూడదు. ఏమ్మా ఈ వీడియో నీదే కదా, నువ్వే కదా చెప్పావు 2021లో ఆయింది అని చెప్పి అడిగితే మండిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు బయట తీస్తున్నారు? ఇది చాలా దారుణంగా ఉందండి. అదొకటేనా? చూడండి, అంటే బీహార్ గ్యాంగులు తీసుకొచ్చి కొట్టిస్తాను. మీకు ఇంకోటి పంపించాను చూడండి. నా పేరు తీసి బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదో ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు, ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు రేప్ చేస్తే వద్దండి. బాత్రూమ్ స్టిక్ ఫేస్ వాడికి ఒక ప్రొఫెషన్ వచ్చింది, వాడికి ఒక బతికే లేదో ఒక ప్రొఫెషన్ వచ్చింది. అమ్మాయిల మీద డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆడికో కూతురు, ఇప్పుడు దాన్నైనా వాడి కూతుర్ని దాన్ని రేపు నలుగురు చేస్తే, అమ్మా మగవాళ్ళు మంచోళ్ళమ్మా, నలుగురితో నువ్వు ఎంజాయ్ చేస్తావు అనుకోవాలి అని చెప్తాడు ఈ బాత్రూమ్ స్టిక్ మొహోడు. అవి వాడి ఎథిక్స్, అవి వాడి వాల్యూస్. 3 ఏళ్ల పసిపాప గురించి ఆవిడ మాట్లాడుతున్న భాష, ఆవిడ మనస్తత్వం, ఆవిడ మానసికంగా ఆవిడ స్థిమితంగా ఉందా? వద్దు చూడండి. వాడు శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుగు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా. శేఖర్ భాషగాడు, వాడి పేరే నా నోట్లో నుంచి రావటం వాడి మొహానికి చాలా ఎక్కువ. ఒరేయ్ నీకన్నా రోడ్డు మీద అడుక్కు తింటున్న వాళ్ళు డిగ్నిఫైడ్ గా బతుకుతున్నారా? నువ్వు నా గురించి, ఇదిగో నేను నీ గురించి మాట్లాడాలనేది నీ డ్రీమ్ అచీవ్ అయింది. పండగ చేసుకో. నీకు కూతురు ఉంది కదా, నా జోలికి రా, దాని జోలికి నేను వస్తా. ఓపెన్ గా చెప్తున్నా. ఏదైనా పిక్కో. నా ఇంట్రుకి టచ్ చేయగలిగితే చెయ్యి. నా ఇంట్రుక ఇదిగో ఇక్కడ చేయగలిగితే చెయ్యి. ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకండి ఇతను లేస్తే పాప ప్రస్తావన తీసుకొస్తుంది? అంటే ఎంత కర్కశమైన మనుషులు, ఎంత నరరూప రాక్షసులు వీళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం కొడుకుని అడ్డం పెట్టుకొని ఆయన దగ్గర నుంచి చేసుకుంటూ, ఒకవేళ మనం మాట్లాడి తీసి పాయింట్ల వల్ల ఆవిడకి ఎక్కడ రావో అని చెప్పి ఏకంగా అవతల వాళ్ళ పిల్లల్ని కూడా ఇంత నీచంగా మాట్లాడేది. అంటే ఏం చేస్తుంది? జోలికి వస్తానంటే పసి పిల్లల మీద ఇంత నీచంగా మాట్లాడే మనిషి అసలు మనిషేనా? అది తల్లి. రియల్లీ సారీ. అంటే ఇలాంటి అన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఓపెన్గా అడుగుతాను, మీరు ఓపెన్గా చెప్పండి.
మీడియాలో మీరు వాళ్ళ విషయాలు ప్రస్తావించింది కాకుండా ఈ 3-4 రోజుల్లో ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా గౌతమి చౌదరి గారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం కానీ అబ్యూజ్ వర్డ్స్ వాడడం కానీ జరిగిందా? అసలు ఆవిడ ఫోన్ నంబర్ మనకు తెలియదు, ఆవిడ ఎక్కడో తెలియదు, ఆవిడ ఏ రోజు మాట్లాడని కూడా అనుకున్నాను. మరి మీరు కేవలం కొన్ని ప్రశ్నలు అడిగిన దానికి తను ఈ విధంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నేనే కాదు, ఎవరు అడిగితే వాళ్ళని. అతను ఎవరో విజయ్ అని అతను ఏదో చెప్పాడు, చెప్తే ఒరే పంది మొహవాడా, ఇంక మిగతా వాళ్ళందరూ ఎవరైతే కామెంట్లు పెడతారు, కామెంట్లు పెట్టేవాళ్ళు. నిన్న ఆవిడ లైవ్లో కింద కామెంట్లు, మరి ఏంటి మూర్తి గారు మీకు సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళందరినీ, ధర్మాకి సపోర్ట్ చేస్తున్నానంటే మీ అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్ళి వాళ్ళ పక్కన పడుకోబెట్టండి రాట. ఎవడు సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ పచ్చి బూతులు తిడుతుందనమాట. ఇంత పచ్చి బూతులు తిట్టగలిగిన ఆవిడ బీహార్ గ్యాంగుల్ని దింపి మనుషుల్ని ఫ్యామిలీని టార్గెట్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెప్పించుకుంటున్నా అంటే ఏంటి, ఎక్కడ పోతున్నారు ఏంటి తెలుసుకొని వాళ్ళు అటాక్ చేస్తావా? ఇంత క్రిమినల్ బ్రెయిన్ది కదా. ఫ్యామిలీ డీటెయిల్స్ తెప్పించుకుంటున్నా, కూతుర్ని టార్గెట్ చేస్తా, ఇలా మాట్లాడేవాళ్ళు. భర్త గృహహింసకి గురి చేశారు ఆవిడ. ఆ అమాయకురాల్ని భర్త తిట్టేశారట, తోసేశారట. నమ్మసక్యంగా ఉందా? ఇన్నాళ్ళు అన్ని ఛానల్స్లో కూర్చొని ఏదో మాట్లాడుతుంది అనుకునే వాళ్ళకి ఇవాళ ముసుగు తీసి ఆవిడ నిజస్వరూపం ఏంటో తెలిసింది. అంతా టీవీ5 మూర్తి గారి పుణ్యమే. ఏ రోజైతే ఆయన ఓపెన్గా వచ్చి అవును ఈవిడ వెనకాల నేనే ఉన్నాను అని చెప్పంటే అన్నారు, వద్దు ఛానల్ పేరు వద్దు, ఆయన చేశారు, లైవ్ చేశారు, చూసాం మేము కూడా. అంటే నాకు మాట్లాడుతాను, ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా అవినీతి చేశారు అనుకుందాం, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారుగా మీడియా వాళ్ళు. అదే ఒక మీడియా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తే అమ్మో పక్క ఛానల్ వాళ్ళు మనం చేయొద్దు. లేదు కాదనట్లేదు, ఆ ఛానల్ నేను తీయొద్దు అంటున్నా. ఎక్స్పోజ్ చేస్తున్నానా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన నేనే ఉన్నాను ఈవిడ వెనకాల అని ఆయనంతటికి ఆయనే వచ్చి చెప్పిన మాట. తర్వాత ఈవిడ చెప్పిన మాట, ఒక మాట వినిపిస్తా మీకు. మూర్తి సార్ రివర్స్ అయితే వాడి బతికింటే వాడికి అర్థం కావట్లా. ఏమవుద్ది? చంపేస్తారా? బీహార్ గ్యాంగులు నింపుతారా? ఈవిడ చెప్తున్నట్టుగా ఏం చేస్తారు? కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు, కాస్త క్లియర్గా చెప్పండి. శేఖర్ భాష ఈ విషయంలోకి ఎందుకు రెస్పాండ్ అయ్యారంటే మీరు ఇప్పుడు దాకా చెప్పారు, తను పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది కాబట్టి పబ్లిక్ అడగచ్చు, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను చెప్పారు. మూర్తి గారు కూడా ఆ అమ్మాయి విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నారు, ఒక లేడీ సఫర్ అవుతుంది, ఒక స్టాండ్ తీసుకున్నారు. దాన్ని మీరు చాలా మంది ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది? తప్పు పట్టాల్సి వస్తుంది, రైట్ పట్టాల్సి వస్తుంది కదా. ఒక జర్నలిస్ట్గా నువ్వు 2 కోణాలు చూపించు, ఓకే? లేదు నువ్వు ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసి ఆవిడ రైట్ వీళ్ళు రాంగ్ అని చెప్పి నువ్వు ఇంటర్వ్యూ మొదలెడతావు. సో అది ప్రాబ్లం. నాకు ఆయనతో ఏ ప్రాబ్లం లేదు. ఈవిడ చెప్తుంది కదా, మూర్తి గారు తలుచుకుంటే నిన్ను అది చేస్తారు, ఆయన తలుచుకుంటే నీ బతికేమవుతుంది అంటే ఒక జర్నలిస్ట్ తలుచుకుంటే ఏమవుద్ది? నేను మామూలు సాదాసీదా అండి, ఆయన ఒక ఛానల్కి సీఈఓ చేస్తున్నారు కదా. ఫైనల్గా ఎవరైనా జర్నలిస్టే, మనుషుల్ని కొట్టలేము, కొట్టకూడదు, మనకు రాజ్యాంగం ఉంది. తప్పు ఒప్పుల గురించి మాట్లాడేటప్పుడు మరి ఒక ఆడపిల్ల కోసం స్టాండ్ తీసుకున్నాను, ఒక ఆడపిల్ల కోసం స్టాండ్ తీసుకున్నాను. ఒక ఆడపిల్ల కోసం ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని రోడ్డు నేస్తారు? అసలు ఆయన ఈవిడ వెనకాల ఉన్న విషయం ఆయన చెప్పేదాకా ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు తప్ప ఏ రోజు ఆయన ఈవిడ వెనకాల ఉన్నారో తెలియదు. ఆవిడ ఇలాంటి ఆవిడ అని చెప్పి ఆయన నిజంగానే తెలుసా? అంటే పసిపిల్లల్ని కూడా టార్గెట్ చేసి, ఇప్పుడు ఆయన జర్నలిస్టే కదా, ఇప్పుడు ఆ పక్షాన ఈ పక్షాన అడుగుతారు కదా, క్వశ్చన్లు అడుగుతారు కదా, క్వశ్చన్లు అడిగిన వాళ్ళని చంపేస్తారా? వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారా? బూతులు తిడతారా? ఇప్పుడు మీరు ఇవన్నీ మూర్తి గారికి పంపించారా? తను మాట్లాడిన ఈ మాటలన్నీ, అంటే తను ఒకవైపు మీరు అన్నట్టు తను ఒకవైపు స్టాండ్ తీసేసుకున్నారు, తను స్టాండ్ తీసుకున్న పర్సన్ వాడుతున్న లాంగ్వేజ్ ఇది అని చెప్పి ఆయన తెలిసేలాగా ఫార్వర్డ్ చేశారు. ఇప్పటికే తెలిసింది. ఆయన ఆవిడ లైవ్ చూడకుండా ఉంటారా? ఆయన చేసే ప్రతిదానికి ఈవిడ లైకు, వాయిస్ వెర్సా. మీరు గమనించండి, మూర్తి గారి ప్రతి వీడియోకి ఈవిడ లైక్ ఉంటుందంట. అండ్ అలాగే ఇందాక ధర్మ మహేష్ చెప్తున్నారు, అదే హోటల్లో ఆయన అదే దగ్గర నుంచి లైవ్ ఇచ్చాడు, ఈవిడ అదే పక్క నుంచి లైవ్ ఇచ్చిందంట. ఓకే. సో ఈయన చెప్తున్నట్టు ఒకసారి గెలవడం అనేది కరెక్ట్ కాదు, ఆయన ఒకటేసారి కలిశానని చెప్పాడు అంటున్నారు. బట్ ఈవిడే చెప్పింది, ఆ వీడియో విన్నారా మీరు? ఒకసారి కాదు 2 సార్లు కలిశానని. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్
ఐ డోంట్ నో లైక్ ఐ మీన్ అసలు ఒక మగాడితో ఏదో ఒక డిస్కంఫర్ట్ అనిపించింది కదా. ఐ నెవర్ ఫెల్ట్. నేను చాలాసార్లు కలిసాను సార్, నీ అయితే ఏంటి? ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మూర్తి సార్ అనే వ్యక్తి అంత డీసెంట్ అండ్ జెంటిల్ పర్సన్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ సార్ ఐ డోంట్ నో లైక్ ఐ మీన్ అసలు ఒక మగాడితో ఏదో ఒక డిస్కంఫర్ట్ అనిపించింది కదా. ఐ నెవర్ ఫెల్ట్. నేను చాలాసార్లు కలిసాను సార్, నీ అయితే ఏంటి? చాలాసార్లు కలిసానని చెప్తున్నారు. సో జనరల్గా మగాడితో డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆయనతో లేదు. అర్థమైందా? అండ్ ఇంకొకటి అదే ఒకసారి కాదు చాలాసార్లు కలిసాను అయితే ఏంటి, వాళ్ళిద్దరు మాటకు చాలా వైరుధ్యం. పాయింట్ చాలాసార్లు కలిసేవారు అనేది ఈవిడ చెప్తుంది, ఆయన ఒకటేసారి కలిసాను అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అండ్ అంటే మనం అపార్థం చేసుకోకూడదు అని చెప్పి ఒక జర్నలిస్టు నిన్న ఈయన మూర్తి గారి సీనియర్ ఓకే ఆయన ఒక వీడియో పెట్టారు, మీరందరూ అలా అపార్థం చేసుకోకండి, ఆయన నేను దగ్గరుండి చూశాను, విజయవాడలో ఇట్లాగే ఎవరికి ఆడవాళ్ళకి ప్రాబ్లం వచ్చినా ఆయన ముందుంటారని చెప్పి మీకు అది కూడా పంపిస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు తెలిసిపోద్ది కదా వాళ్ళ సీనియర్ చెప్పారంటే. మీరు ఎప్పుడైనా నమ్ముతారా? ఆయన ఏం చెప్పాడు వినండి. అంటే అపార్థాలు చేసుకోకండి ఆయన. హాయ్ ఫ్రెండ్స్, జర్నలిజం ద్వారా ప్రజల అభివృద్ధికి చూస్తేనేమో ఆయన అపరిభీషణుడు, పెళ్లి వద్దనుకున్న వ్యక్తి, కానీ ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది నాకు అర్థం కాదు. అయితే బహుశా ఆయన అంటే వారలేని వాళ్ళు, ఆయన ప్రగతిని చూసి ఈర్ష్యపడేవారు ఇలాంటి పుట్టిస్తూ ఉండవచ్చు. మచ్చుకొని మీకు మనవి చేస్తాను. ఆయన విజయవాడ ఈటీవీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మాకు దగ్గరలోనే ఉన్న అశోక్ నగర్లో ఒక చోట అద్దెకుండేవారు. అయితే అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంట్లో బహుశా కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరితోనో వీరికి ఏదో సంబంధం ఉందని గట్టిలో 1,00,000 అన్నారు. కానీ మేము నమ్మలేదు వాటిని. అయినా వాటిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గారు విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు ఏం ప్రారంభం ఆయనపై అదే రకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక టీవీ ఛానల్, ఆ పేరు నేను చెప్పను, చాలా మంది తెలిసే ఉంటుంది. ఆ ఛానల్ ఆయన పనిచేస్తున్నప్పుడు ఈటీవీ కాదు వేరే ఛానల్ పోసారు. ఆ ఛానల్లో పనిచేసి ఒక జర్నలిస్ట్ కప్పుల్లో ఒక ఆవిడ ఏదో బాధ ఉందనో, ఇవాళ ఈ గౌతమి చౌదరి లాగా ఇంకేదన్నా బాగా ఇబ్బంది ఉందనో చౌదరికి మన మూర్తి గారికి చెప్పుకుందని మూర్తి గారు ఆవిడ్ని ఎంతో ఆదరించి తన ఫ్లాట్లో ఉంచుకున్నారని, అది గిట్టని ఆవిడ భర్త గారు, ఆయన కూడా ఒక జర్నలిస్టే అంటారు, ఆయన గారు మూర్తి గారు కాళ్ళవేళ్ళబడి తనకు బుద్ధి వచ్చిందని, తన భార్యను తనకు అప్పచెప్తే వెళ్ళి కాపురం చేసుకుంటానని ఎంతో బతుకున్నప్పటికీ కూడా స్త్రీజన పక్షపాతి, అబలలు కన్నీళ్లు పెడితేనో లేదా అతను కొద్దిగా బాధపడితే కూడా ఏమాత్రం తట్టుకోలేని మూర్తి గారు దానికి ఒప్పుకోలేదని, దాంతో ఆయన వద్ద కొంతకాలం ఉండిపోయిందని, ఇది తట్టుకోలేని ఆ పిచ్చి మహారాజు ఆ జర్నలిస్ట్ ఆవిడ భర్త గారు బహుశా ఆత్మహత్యకి ఎత్తించడను లేదా ఒంటిపై కిరోసిన్ పోసుకుని సాగుబతుల మధ్య చనిపోయాడో లేదా తెలియదు, అనామకంగా ఆ ఇష్యూ అట్లా అయిపోయింది. ఆ తర్వాత కూడా సార్ ఆయన చెప్తూనే ఉన్నారు ఆయన ఎక్స్పీరియన్స్. అంటే లేదు అదే చెప్తున్నారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఎవరన్నా సరే ఆయన ఒక అబల కన్నీళ్ళు పెట్టుకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాళ్ళని చేరదీసి వాళ్ళకి న్యాయం చేసే కోణంలోనే ఆలోచిస్తారు. సో కాకపోతే 2 విషయాలు, ఇప్పుడు కొట్టాడు తిట్టాడు లేకపోతే ఏదో అయింది గొడవ అయింది అని చెప్పి ఒక ఆడపిల్ల నీ దగ్గరికి వచ్చి చేసినప్పుడు 2 రకాలుగా ఆలోచించవచ్చు. లేదా ఆడపిల్ల మీద కొడతావా నువ్వు, ఇంకోసారి ఆ అమ్మాయి జోలికి రావాకు పోరా అని చెప్పి ఇది చేయొచ్చు, నీకు నేను ఉన్నానమ్మా మందలించడం కావాలంటే, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆ ఇంట్లో ఉంటే కొడతారు, కావాలంటే నువ్వు మా ఇంట్లోనే ఉండమ్మా ఎన్నాళ్ళైనా పర్లేదు అనే ఒక సదుద్దేశంతో ఆయన ఆశ్రమం ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అది నచ్చని వాళ్ళు ఆయన పంపించరా మావిని పంపించరా అని ఉంటాడు. ఈయనేమో నాకు తెలుసురా నువ్వు పంపిస్తే నువ్వు ఇట్లా కొట్టి తిట్టి ఇది చేస్తావు, ఇంకా గట్టిగా మాట్లాడంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని. ఇప్పుడు ధర్మ మహేష్ ఇట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తన కూతురుని చూసుకోవడానికి ఎక్కడికి వెళ్తే, సో కొడుకుని చూసుకోవడానికి వెళ్తే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని షీటీమ్స్లో పంపించి అక్కడ ఇంకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పి గట్టిగా చెప్పిన నేపథ్యం అదే చూస్తున్నాం మనం. సో అంటే
ఆయన అలా ఫీల్ అవుతారేమో. సో వీళ్ళు వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, భర్త దూరంగా ఉంటేనే వీళ్ళు శ్రేయస్కరంగా ఉంటారు. సరే భర్తతో మెల్లగా ఎప్పుడు ఒకటి మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటున్నారేమో. బట్ ఈ లోపలే ఆ పిచ్చి మహారాజు ఆత్మహత్యాయత్నం చేసి కిరోసిన్ పోసుకుని ఏదో అయ్యాడని మరి చెప్తున్నారు. చేయకి ఏం చేస్తారు సార్? భార్యని అన్ని రోజులు అక్కడ ఇంట్లో అవును, నువ్వు భార్యను కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకని ఇంట్లో పెట్టుకుంటాను. నీ పాపం పండింది, నువ్వే కిరసనాలు పోసుకుని వస్తావు. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలా? అలే అంటున్నాను. ఇప్పుడు రెండు రకాలుగా ఆలోచించవచ్చు. కలపాలనుకునే వాళ్ళు ఉంటారు, విడిపోతేనే వీళ్ళు హాయిగా ఉంటారు అనుకునే వాళ్ళు ఉంటారు. నిజమేనా ఇప్పుడు ఆయన చెప్పింది మొత్తం వీడియోలో? మరి ఆయన గురువు గారో లేకపోతే ఆయన కన్నా సీనియర్ అని చెప్తున్నారు. సో ఇది నిన్న నుంచి అన్ని చోట్ల వచ్చింది, నాకు సర్క్యులేట్ అవుతూ వచ్చింది. అంటే ఎవరైనా సరే ఇలా వచ్చినప్పుడు నీ ఆలోచన మోడ్ ఒక రకంగా ఉంటుంది, నా ఆలోచన ఆయన ఆలోచన విధానం అది. ఇన్ఫ్యాక్ట్ ఇదే టైప్లో ఏ రోజైతే డిబేట్ పెట్టారో ఆ రోజున ఇందాక ఆ టీవీ ఛానల్లో కూడా చూపిస్తున్నారు, లైవ్ నడిచింది. ఫస్ట్ మహేష్ వచ్చి విక్ టీవీలో తన గోడంతా వెళ్ళబోసుకున్న తర్వాత అయ్యో బిడ్డ కోసం ఇంత అల్లాడిపోతున్నావా అనే నేపథ్యం కావచ్చు, లేదు నీకు బిడ్డను చూడాలని ఉందా అని ఒక స్టేట్మెంట్, ఐ మీన్ ఒక వాట్సాప్ మెసేజ్ ఆయనకు వస్తుంది. అంటే దాని అర్థం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. పాపం ఆయన బిడ్డను చూడడానికి తహతహలాడుతున్నాడని బాధపడిన వాళ్ళ అత్తగారు ఇలా బిడ్డను చూస్తావా నాయన అని అడుగుండొచ్చు. అవును, అడిగారు. లేదు నీకు బిడ్డను చూడాలని ఉందా, అయితే నువ్వు ఇవన్నీ మాని. ఆ స్టేట్మెంట్లు మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మూర్తి గారు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొట్టి చంపేస్తాడని అర్థం చేసుకొని ఆయన్ని దూరం పెట్టుండొచ్చు. లేదయ్యా ఇద్దరు కలిసి ఉండండి కొట్టుకోకుండా అని చెప్పేది కూడా ఎలాగైనా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్లో అన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి, నీకు బిడ్డను చూడాలని ఉందా, అయితే ఇటువంటివన్నీ ఆపే. అక్కడ క్వశ్చన్ మార్క్. లేదు బిడ్డను చూడాలని ఉందా, అయితే బాబు అంటే అవును అత్తమ్మ చూడాలని ఉంది అని నేను వెంటనే పెట్టాడు, రిప్లై ఇచ్చాడు. పెట్టిన తర్వాత వారు సాయంత్రం చూపిస్తాను అవును అని కూడా చెప్పారు. బాబు నిజంగా నీకు ఉద్యోగిని చూడాలని ఉందా, చూడాలని ఉంది అత్తమ్మ, అందుకనే కదా ఇన్నాళ్ళు ఇది చేస్తున్నాను, పద్దాక గుర్తొస్తున్నాడు అంటే ఈవినింగ్ చూపిస్తాను అంది. అదే ఈవినింగ్ ఈయన డిబేట్ పెడతాడు. ఇంకా డిబేట్ పెరిగెట్టు. అంటే నేను ఇక్కడ మొహమాటం ఏం లేదు సార్, నేను ఆ ఛానల్లో విందే చెప్తున్నాను. మహేష్ గారు స్వయంగా చెప్పారు, బిడ్డను తీసుకొచ్చి చూపించే సమయానికి మూర్తి గారే అడ్డుకొని అక్కడ డిబేట్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇంకా గ్యాప్ పెరిగిపోయిందని మహేష్ గారు చెప్పారు. మీరు కానీ మహేష్ గారు చేస్తున్న ఆరోపణలు గౌతమి చౌదరిని దాటిపోయి మొత్తం మీద ఒక సీనియర్ జర్నలిస్ట్ వైపు ఏళ్ళు చూపించడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఆయన స్త్రీజన పక్షపాతి, వాళ్ళ కోసం నిలబడే ఇది ఉండొచ్చు. కానీ ఆయన చెప్పిన ఒక అబద్ధం వల్ల అది అబద్ధం అని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ కేస్ ఆయన కనుక ఈవిడ చెప్తుంది మూర్తి గారు నేను చాలాసార్లు కలిసాం, మూర్తి గారు జెంటిల్మెన్, ఒకనొక ఆయన చేసుకుంటే తప్పేంటి అని కూడా మాట్లాడిన ఇది ఉంది. సో ఇటువంటివి ఈవిడ చెప్తున్నప్పుడు ఒక పక్క ఆయనేమో లేదు ఏదో ఒకసారో రెండుసార్లు కలిశాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. చూసే వాళ్ళకి ఎందుకు ఈయన ఇలా చెప్పాల్సి వస్తుంది? నిజంగానే ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా సరే ఒక అమ్మాయికి నువ్వు న్యాయం చేయాలనుకుంటే వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చి చెప్తే బాగుంటుంది తప్ప ప్రజల వద్దకే పాలనలాగా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఆయన తినే కంచంలో తిని ఇవి చెయ్యాలా? నేనేమి అది తప్పు పట్టను, న్యాచురల్గానే వెళ్ళి ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు మూర్తి అంటే ఒక న్యాయమూర్తి స్థానంలోనే కూర్చున్నావు, నువ్వు ఒక పెద్ద ఛానల్కి సీఈఓగా ఉన్నావు, నువ్వు నీకు ఇటువంటిది ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దీంట్లో ఉండి వాళ్ళతో అంత ఫ్రెండ్లీగా ఉండి రోజు వాళ్ళని కలుస్తున్నప్పుడు అవతల వాళ్ళతో మాట్లాడేవా? బాబు అవతల పర్సన్తో కూడా చర్చించాలి. అంటే ఇద్దరిని కలపడానికి ట్రై చేసి ఉంటే ఆయన చెప్పింది నిజమైతే ఆ పిచ్చి మహారాజు కిరసనాలు పోసుకొని చచ్చిపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎవరన్నా దీనికి వస్తే మొగుడు పెళ్ళాలని కలపాలనుకునే దీంతో మాట్లాడడం ఒక పద్ధతి. సరే వీళ్ళకి కలవదు అనుకుంటే అది వేరే విషయం. కానీ ఈయన అన్నాళ్ళు ఆవిడతో ఉన్నప్పుడు, ఐ మీన్ ఆవిడతో రెగ్యులర్గా కలుస్తున్నారని ఆవిడ చెప్తున్న నేపథ్యంలో మూర్తి గారు, అండ్ అలాగే నా వెనకాల మూర్తి గారు ఉన్నారని ఈవిడ చెప్పుకుంటూ మూర్తి గారు కోపం వస్తే నీ పని అయిపోతుందని చెప్తున్న నేపథ్యంలో ఆయన ఓపెన్గానే ఆవిడ నేను సపోర్ట్ చేస్తున్నాననే నేపథ్యంలో మనం దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ముసుగులేదు, ఓపెన్ ఆయన ఉన్నాడు అని చెప్పేది. సో ఈ రిలేషన్ అటువంటిదా లేకపోతే నార్మలా అనేది కదా ఇప్పుడు బయట చర్చనీయాంశం. అటువంటిది అని అనుకుంటే అటువంటిది ఎందుకు అదే అంటున్నా. ప్రూఫ్ అంటే ఏంటి? ఇప్పుడు రీతూ చౌదరికి ఈయనకి అంటగట్టారు ఈవిడే,
ఈవిడ అంటే ఈవిడ మనస్తత్వం ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ధర్మ ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాగా ఈవిడ వెంటనే వచ్చేసింది. గత 30-40 రోజులుగా ఈవిడ రోజు ఇంటర్వ్యూ ఇస్తున్నా ఏ రోజు వాళ్ళు వచ్చి ఆపలేదు, అరవలేదు. బట్ వీళ్ళ నాన్న కానీ ఈయన కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూలో కనబడితే ఈవిడ వచ్చేసి వీళ్ళు నా గురించి ఏం చెప్పేస్తారో అనే భయం, లేకపోతే ఆ ఇంటర్వ్యూ మొత్తం రభస చేసేసి ఫ్యాక్ట్స్ బయటికి రాకుండా చూసుకోవడము, లేకపోతే మూర్తి గారి గురించి ఏమన్నా విషయాలు బయటకు వచ్చేస్తాయి అది ఏదో రకంగా ఆపాలి అనుకోవడము తెలియదు. సో వచ్చిన ప్రతిసారిగా మూర్తి గారిని కవర్ చేయడానికే ఈవిడ తాపత్రయపడుతున్నట్టు ఆ మాటల్లో తెలుసు. లేదండి, ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఒక పర్టికులర్ కేసులో ఒక స్టాండ్ తీసుకొని ఇంత ఫైట్ చేసుకొని అంటే తన సైడ్ నుంచి ఆలోచిస్తే తన ఇన్ని నిందలు అసలు ఏం అవసరం మూర్తి గారికి? అదే నేను అంటున్నా. ఇప్పుడు ఒక ఆవిడ్ని గుంజకు కట్టేసి ఒకడు కొట్టాడు, వీడియో మీరు ఈ మధ్యకాలంలో చూసింటారు. అటువంటి దాంట్లో ఒక అబల పాపం నిస్సహాయరాలు అటువంటి స్టేజ్లో ఉంది. అటువంటి వాళ్ళ వెనకాల నిలబడ్డం వేరు. నాకు నెల ఖర్చే 10 లక్షలు. ఆవిడకి లాయర్లు ఉంటారు, ఆవిడ ఫోన్ చేయగానే వచ్చి ఈయన పట్టుకెళ్ళిపోయి పోలీసులు ఉంటారు, ఆవిడ వెనకాల ఇలా టీవీ ఛానల్ సీఈఓలే ఉంటారు. ఇంతమంది ఉండి ఆవిడ అబలేంటండి? కాదు కదా. అండ్ అలాగే ఇన్ని బూతులు తిట్టగలిగిన ఆవిడ్ని ఈయన రివర్స్లో ఏమైనా తిట్టగలడా అని నాకు డౌట్ వస్తుంది. మీరు ఆ విషయంలో గట్టిగా క్వశ్చన్ చేయొచ్చు. అక్కల్ని అందరినీ తిడుతోంది కదా, పసి పిల్లల్ని కూడా వదలకుండా తిడుతోంది కదా. ఇంత క్రూరమైన నేచర్ అంటే 3 ఏళ్ల పసిపిల్ల గురించి అలా మాట్లాడతారండి. 4 వచ్చి రేప్ చేస్తే అనే మాట ఎంత. సారీ, ఆ వీడియో విన్నాను. ఆ ఓడు కానీ ఆ వీడియో కానీ బయటికి రావద్దనే నేను ప్రస్తావించట్లేదు, అది ఇంకా దారుణంగా ఉంది. వద్దండి, వెరీ 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 సారీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు. నేను ఇప్పుడు ఆవిడ ఇలా నీచమైన భాష మాట్లాడితే, నన్ను ఏదో తిట్టేస్తే నేను ఆగుతాను, వీడికి అవమానం అయిపోతుంది అని చెప్పి అనుకుంటుందేమో. ఎవరికి అవమానం అవుతుంది? నువ్వేంటో ప్రపంచానికి తెలుస్తుంది, నీ బుద్ధి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ఇంత క్రిమినల్ మైండా, ఆఖరికి పసిపిల్లలకి కూడా టార్గెట్ చేసేంత నీచమైన మెంటాలిటీయా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఇది జనాలకి తెలియాలి, ఆవిడ నిజస్వరూపం బయటకు తెలియాలి. ఇన్నాళ్ళు ఒక ముసుగేసుకొని నేను చాలా అమాయకురాలని, నాకు అన్యాయం జరిగిపోయిందని చెప్తున్న ఆవిడ నన్ను గృహహింస చేశారు, ఇది చేశారు, ఇది చేస్తానని చెప్పి ఆవిడ నోరు, ఆవిడ భాష, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు సరే, పెళ్ళికి ముందు ఎఫ్ఐఆర్ ఉంటే తప్పేంటి, పెళ్ళి తర్వాత కూడా ఉంటే తప్పేంటి, ఆయన చేసుకుంటే తప్పేంటి, ఇవన్నీ కూడా మాట్లాడింది. సరే ఫైన్, కానీ ముందు తర్వాత వదిలే, ముందు ఎవరితోనూ ఉన్నా వదిలే, అదే నేను తప్పు పట్టను. కానీ పెళ్ళి చేసుకుని ఉన్న భర్తని నువ్వు, నీకన్నా వాళ్ళు బాగున్నారు, నీకన్నా చాలామంది బాగున్నారు, వాళ్ళందరూ నాకు ట్రై చేస్తుంటారు, నేను నిన్ను ఏదో చూసి నువ్వు వెంబడబడ్డావు నా కోసం అని చెప్పి నేను చేసుకున్నాను, వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు, అంతకుముందు వాడు నన్ను అలా చూసుకున్నాడు, ఇలా చూసుకున్నాడు, ఇలాంటి మాటలని ఏ భార్య అయినా సరే భర్తతో చెప్తే ఆ భర్త సంసారం చేయగలడా? ఎప్పుడైనా సరే. ఇప్పుడు సంసారం అనేది నిజానికి చెప్పాలంటే మగాడి ఇనిషియేటివ్తోనే ఉంటుంది. ఒకవేళ చాలాసార్లు ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా కూడా పిల్లల కోసం ఏదో సంసారం జరగచ్చేమో, కానీ ఒకవేళకి మగాడికి ఇష్టం లేకపోతే సంసారం జరగదు. ఒక్కసారి మగాడి కాన్ఫిడెన్స్కి కనుక దెబ్బ పడిందంటే వాడు ఎంత చేయాలనుకున్న సంసారం కూడా చేయలేడు. ఎంత బయట ఎవరిని చూసైనా సరే వాడు మోజు పడచ్చేమో, కానీ ఇంటికి రాగానే ఆవిడ చూడంగానే ఒక దాన్ని ఏమంటారంటే అండర్ కాన్ఫిడెన్స్ గురి, అంటే ఇవిడికి నేను నచ్చను, నేనేం చేసినా ఇవిడ నన్ను తిడుతుంది, అలాంటప్పుడు నీకు ఆవిడని చూస్తే ఏ రకమైన ఫీలింగ్స్ రావు. సరే, వాళ్ళ పర్సనల్స్ మనకొద్దు, మన ఇంటర్వ్యూ కూడా టాపిక్ కాదు. నేను చెప్పేది గృహహింస అంటే ఏంటంటే, ఇలా ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. ధర్మ మహేష్ ఆవిడ స్టేటస్లు పెట్టింది, యు ఆర్ నాట్ అప్పీలింగ్ టు మీ. నా కోసం 100 మంది బయట, ఇప్పుడు నేను చిటికలో నాకు బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోవాలంటే చిటికలో పని, నాకు వాళ్ళు ఇది పెడుతున్నారు, వీళ్ళు ఇది పెడుతున్నారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు, ఇటువంటివన్నీ చెప్తుంటే ఆయన ఆల్రెడీ నా ముందు చాటింగ్ చేస్తుందండి. వేరే వాళ్ళు ఎవరో ఈ ముద్దు సింబళ్ళు, లవ్ సింబళ్ళు ఏవో పెడుతుంటే ఏమన్నా అంటే ఇది నా ప్రైవసీ, నాకు వేరే నెంబర్ ఉంది, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతుందండి. ఏమి లేకపోవచ్చు, అదొక ఫ్యాన్ ఇది ఫీల్ అవ్వచ్చు, కానీ అవతల ఒక హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడు? అంటే అంటే వీళ్ళ పర్సనల్ అంటే నేను ఆగుతున్నాను. ఒక భార్యని భర్త, నీకన్నా అమ్మాయి బాగుంటుంది, నువ్వు వేస్ట్ దానివి అనకూడదు ఇలా అన్నప్పుడు ఆవిడకి ఎలా ఉంటుంది? అది గృహహింస అయినప్పుడు ఇది గృహహింస కాదా?
బట్ బేసికలీ మగాడి బతుకు ఏంటంటే ఎటువంటి సెక్షన్స్ లేవు. ఉమ్. వాళ్ళు వెళ్ళి పెట్టచ్చు 498A. మగాడు పెట్టడానికి ఏం లేదు. వాళ్ళు తిట్టినా కొట్టినా నీకు చచ్చిపోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు. సార్ నా పిల్ల నన్ను కొట్టింది సార్, నా పిల్ల నన్ను తిడుతోంది సార్, నన్ను డిగ్రేడ్ చేస్తుంది సార్ అంటే పోరా పని చూసుకుంటారు. ఉమ్. ఏ సాక్ష్యం లేకపోయినా వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టేయచ్చు. శేఖర్ భాష ధర్మ మహేష్కి డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళాడా? మాట్లాడడానికి ట్రై చేశాను నేను. వాళ్ళ శ్రేయో బ్లష్లతో మాట్లాడాను. ధర్మ మహేష్తో మీరు ఇప్పుడు దాకా మాట్లాడలేదు? మాట్లాడాను 1-2 సార్లు మాట్లాడాను. ఏంది అసలు మీ ఇద్దరి మధ్య డిస్కషన్ ఏం నడిచింది? మీరు ఆయనకి ఏమన్నా భరోసా ఇచ్చారా? లేదు మిమ్మల్ని ఆయన ఏమన్నా హెల్ప్ అడిగారా? లేదు ఆ అమ్మాయి చెప్తున్నట్టు మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిచిందా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడుచుంటే వాళ్ళని చూపించమనండి. ఆవిడ ఒక మాట అంది, నాకన్నా అడుక్కు తినే వాళ్ళు డిగ్నిఫైడ్గా బతుకుతున్నారు. ఆవిడ అంటే ఈ మాట అన్న ఆవిడ ఆన్ రికార్డు 10 కోట్లు ఏమని చెప్పి ఆవిడ అడుక్కుంటుంది. నన్ను అన్నం కాదు, ఎవరు చేస్తున్నారని ఆలోచించు. ఇన్ఫ్యాక్ట్ నాకు నోటీసులు పంపించి ఒక 25,000 అడుక్కుంటున్నారు వాళ్ళు. ఎవరు? గౌతమి చౌదరి. దేనికి? వాళ్ళ లాయర్ నాకు నోటీస్ పంపిస్తాడు. నోటీస్ పంపించి ఈ నోటీస్ కాస్ట్ 25,000 నాకు పంపించానండి. అది రాజవంశం ఏమిటో 25,000 అడుక్కోవడం ఏంటో. నేను మీకు 25,000 అడుక్కుంటున్నారు నన్ను. ఏం మాట? దేనికి మీకు నోటీసు? ఆవిడ గురించి అంటే, ఆవిడ కంపెనీ గురించి అంటే మనమేం మాట్లాడకూడదంట. ఓకే, ఎందుకు మాట్లాడకూడదు? నేను నీ కంపెనీ గురించి మాట్లాడలా, నీ గురించి మాట్లాడలా. నువ్వు చేసిన యూట్యూబ్ వీడియోస్ వాటి గురించే డిస్కషన్. నువ్వు ఆ యూట్యూబ్ వీడియో అనేది జనాల మీద పడేసావు. జనాల మీద పడేసినప్పుడు ప్రతి ఒక్కరికి వాడి అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు భార్య బెడ్రూమ్లో కెమెరా పెట్టడం నా హక్కు అని చెప్పంటుంది. అది లీగల్ అని చెప్తుంది ఆవిడ. అది ఏ చట్టంలో ఉంది నేను ప్రశ్నించకూడదా? నువ్వు తప్పును తప్పుగా ప్రచారం చేస్తుంటే LLB చదువుకున్నా అని చెప్తున్నావు. ఆ మాత్రం చట్టం తెలియదా నీకు? నేను గూగుల్ అడిగి చూపించా. రైట్, చూడండమ్మా, నా భర్తకు తెలియకుండా నేను ఒక హిడెన్ కెమెరాని నా సొంత ఇంట్లో, నా పేరు మీద ఉన్న ఇంట్లో అయినా పెట్టుకోవచ్చా అంటే నో. వాళ్ళకి చెప్పకుండా నువ్వు పెట్టడానికి లేదు, సీక్రెట్ కెమెరా పెట్టడానికి లేదు. నా ఇల్లు కదా, నేను బెడ్రూమ్లో పెట్టుకుంటా, బాత్రూంలో పెట్టుకుంటా అంటే కుదరదు. ఇవే మనం ప్రశ్నించింది. అంతేగాని ఆవిడ క్యారెక్టర్ గురించో లేకపోతే ఇంకోటో ఆవిడకున్న ఎఫ్ఐఆర్లో ఇవన్నీ మనం మాట్లాడలేదు. లేదు అవన్నీ మనకు అనవసరం కూడా. సో అసలు మన సబ్జెక్ట్ కూడా అది కాదు. అండ్ ఇప్పుడు శేఖర్ భాష గారు, మీరు ఇన్ని రోజులు ఈ ఇష్యూలో జర్నీ చేస్తున్నారు. అక్కడ మీరు అడిగిన ప్రశ్న, ధర్మా మహేష్తో మీరు ఏం మాట్లాడారు అంటే, ఈవిడే నాకు, నేను మాట్లాడిన కొత్తలోనే ఒక నోటీస్ కదా దాన్ని ఏమంటారు, ఒక మీలాంటి మీడియా మిత్రుడితోటి ఒక చిన్న రాయబారం పంపించింది. ఆవిడ గురించి మంచిగా మాట్లాడాలంట, ఏమన్నా ఫైనాన్షియల్ కావాలంటే నేను చూస్తా. ఇది మీకా? ఎప్పుడు సార్ ఇది? మేబీ ఒక 2 వారాలు అవుతుందేమో. ఓకే, మీరు ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు? ఏముంది దాంట్లో చెప్పడానికి? సో నాకు అలాంటి ఉద్దేశం లేవు. బట్ ఆవిడ ఏమన్నా అఫెండ్ అవుతుందంటే నేను ఏమీ లేదు. ఆవిడ చేసిన వీడియోనే నేను చూపించి అడిగాను. ఏది అంతా ఆయన కృషి అని చెప్పిన ఆవిడ వీడియో. తర్వాత వాళ్ళ నాన్న మీద ఉన్న ఎఫ్ఐఆర్ ఏదో నాకు వచ్చింది. సో ఇది నిజమా కాదా, ఏది అబద్ధం చెప్పండి, నేను చెప్పిన దాంట్లో నేను చూసుకుంటాను, నేను సరి చేసుకుంటాను అనగానే వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపించారు. అదేంటంటే ఆ కిస్మత్ మండిని ఈవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది. అది కూడా నాకు డౌట్స్ రేవుకెత్తింది. జనవరిలో ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? రోజు నాదని చెప్తున్నారు కదా, జనవరిలో చేయాల్సిన పని ఏంటి? అప్పుడు నేను వెరిఫికేషన్ కోసం వాళ్ళ మేనేజర్ని వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే త్రూ ఇలాగే ఫ్రెండ్స్తో ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, ఇదంతా కొడుకు గురించి అండి. నా కొడుకుని నాకు ఇవ్వకుండా బలవంతంగా చూపించకుండా నా దగ్గర నుంచి ఈ ఆస్తి గుంజుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు. ఇది వీళ్ళ అమ్మ నాన్న ఇలా వెళ్తే నన్ను ఇలా షీ టీమ్స్కి ఫోన్ చేసి నన్ను ఇంటికి కూడా రానివ్వకుండా, ఆ ఇంటికి రెంట్ నేనే కడుతున్నా, ఆ కార్కి ఇన్స్టాల్మెంట్ నేనే కడుతున్నా 3 లక్షలు, అన్నీ నేనే చేస్తున్నా కూడా నన్ను కనీసం ఇంటికి రాకుండా చేస్తున్నారు అన్నాళ్ళు చూపించింది. సడన్గా ఎందుకు ఇది అని చెప్పేదానికి ఇవాళ ఆయన సమాధానం చెప్తాను. నాకు తెలియదు, ఆ క్వశ్చన్ నేను అడగలేదు ఆ రోజు, నాకు అంతవరకే ఆయనతో మాట్లాడింది. బట్ ఇవాళ ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్ పై చెప్పింది ఏంటంటే, అప్పటి నుంచి మూర్తి గారితో రెగ్యులర్గా టచ్లో ఉంది. మూర్తి గారు ఈ సమస్య పరిష్కారం అవ్వాలనుకుంటే మీరు ఆయనకి బిడ్డను చూపించకండి అని చెప్పాడా అని ఆయన చెప్తున్నారు. మూర్తి గారే బిడ్డని నాకు చూపించకుండా అడ్డం పడుతున్నాడని ఆయన చెప్తున్నారు ఇవాళ. ధర్మ మహేష్ చెప్తాను. ఆ రోజు నాకు ఇంత అన్ని క్వశ్చన్లు అడగాలని లేదు, నేను జస్ట్ దాని గురించి అడిగి ఆవిడ పంపించిన డాక్యుమెంట్ ఇది ఉంది కదా, ఎందుకు ఇదంటే ఇట్లా బిడ్డను చూపించాలంటే మీరు సెటిల్ చేసుకోండి అని అంటున్నారు. ఈరోజు అదే ఇంటర్వ్యూలో ధర్మ మహేష్ మాట్లాడుతూ ఒక కొత్త పాయింట్ రేజ్ చేశారు.
ఎవరైతే ఈ గౌతమి చౌదరి తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను అండ్ మీరు చెప్తున్న ఆ జర్నలిస్టు ఇద్దరు కలిసి ఒక ఛానల్ పెట్టాలని, దానికోసం ఈ డబ్బులు వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు, అందుకే ఇంతలావన ఫైట్ చేస్తున్నారు, నా మీద ఇంతలావన దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఇది ధర్మా మహేష్ చెప్తున్న మాటలు. దీనిపైన మీకు ఏమన్నా? నాకు దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా తీసుకోలేదండి, నేను కనుక్కుంటాను, ఏమన్నా వస్తే నేను మీకు ప్రజెంట్ చేస్తాను. బట్ అంటే అలా చెప్పారనుకోండి, ఇది నిజమా అని మనం వాళ్ళని అడగచ్చు కదా, అడగాలి కదా. ఒక జర్నలిస్ట్గా మీరు నన్ను అడుగుతున్నట్టే, మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఆవిడని అడగాలనుకునే కదా క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది ఏ జర్నలిస్ట్ అయినా ఆవిడ అడగాలి కదా. అడిగితే పిల్లల్ని చంపేస్తారా, బీహార్ గ్యాంగ్ని తీసుకొచ్చి కొట్టించేస్తారా? అడగడమే తప్ప అంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నారు మనుషులు? మిమ్మల్ని ఇంట్లో తిట్టట్లేదా మీ వైఫ్? అవన్నీ ఎందుకులేండి ఇప్పుడు, సీరియస్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫార్చునేట్లీ వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఏమి చూడరు. నీకెందుకు ఎక్కడలేని పంచాయతీలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తున్నావు, ఈరోజు పాప దాకా వచ్చింది, కామ్గా ఉండలేవా, మిమ్మల్ని ఎవరు ఏం క్వశ్చన్ చేయట్లేదు? ఇవన్నీ వాళ్ళ దాకా వెళ్ళవు అసలు. అన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే. నేను కూడా గత కొన్నాళ్ళుగా అసలు మీడియాలో లేను, ఎందుకంటే నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, సో ఆయన పనిలో ఉండిపోయాను నేను. బట్ తర్వాత ఇంకా 3 నెలల తర్వాత కాస్త నాకు ఏదో వెసులుబాటు దొరికినప్పుడు అప్పుడు వచ్చి ఇట్లా న్యూస్ అనాలిసిస్ చేస్తుంటే అప్పుడు మన ఒపీనియన్ జస్ట్ ఒపీనియన్. ఇప్పుడు కొంతమంది ఆవిడని గట్టిగా తిట్టిన వాళ్ళు ఉన్నారు, బాగా బలంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆవిడ అక్కడ తిరిగింది ఇక్కడ తిరిగింది అని. లేదండి, అంటే మీరు ఒక ఆర్జేగా పనిచేశారు అంటే ఏ ఓట్స్ రావాలో ఏ ఓట్స్ రాకూడదో మీకు తెలుసు. అండ్ ఎవరం కూడా ఇంత చదువుకున్నాం, ఇంత జ్ఞానం ఉంది, ఎవరం కూడా ఒక ఆడ మనిషి మీద ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా బ్యాడ్ వర్డ్స్ వాడలేము, నిందలు వేయలేము. కాకపోతే ఒక క్వశ్చన్ మీరు రేజ్ చేసిన తర్వాత ఆ వస్తున్న నేను అసలు ఇవన్నిటికంటే మించి అడిగిన క్వశ్చన్ ఒకటే, బిడ్డ అదే బుజ్జిబాబు వాడికి 2 ఏళ్ళు, వాడికి తండ్రిని దూరం చేయడం న్యాయమా? ఇప్పుడు సరే ఆయన ఏదో చేశాడు అనుకుందాం, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి శిక్ష బాబుని చూపించకుండా ఉండడం అనుకుందాం, ఓకే. ఇప్పుడు బాబుకి శిక్ష కదా ఇది, అంతే కదా. నువ్వు చేస్తున్న ఆయన మీద కసి తీర్చుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఇతడు సమిధిగా మారుతున్నాడు కదా బాబు. అవును, నేను అడిగేది అదే, మీరు ఏదైనా తేల్చుకోండి. ఇప్పుడు ఒకవేళ విడిపోదాం అనుకుని విడిపోయారు, ఆయన ఇంట్లో ఈయన ఒక ఇంట్లో ఉన్నారు, చూడాలని వచ్చినప్పుడు వచ్చి చూస్తున్నాడు, బాబుకు కూడా ఆనందమే కదా, బాబుతో కాసేపు ఆడుకుంటాడు. లేదు ఇతను మమ్మల్ని కొట్టడానికి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇటువంటివన్నీ చెప్పారు. సరే పోనీ అటువంటిది అనుకుంటే ఒక గంట సేపు బయటికి పంపించండి బాబుని, కాసేపు ఆడుకుంటాడు ఈయనతో. బట్ నాకు ఒకటి అనిపించింది, ఈ భాష మాట్లాడిన తర్వాత ఈ బీహార్ గ్యాంగులతో తీసుకొచ్చి జర్నలిస్టులందరినీ కొట్టించేసి చంపించేసి నాకు అగెనెస్ట్గా ఎవడైనా మాట్లాడినా, ధర్మాకి ఎవడ సపోర్ట్ చేసినా వాళ్ళ పెళ్ళాలందరినీ తీసుకొచ్చి పక్కలో పడి ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి అక్కడితో ఆగకుండా, అంటే క్రిమినల్ కోపంగా 4 తిట్లు తిట్టడం వేరు, ఇట్లా గ్యాంగులను తీసుకొచ్చి ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ప్లాన్ చేసి మిమ్మల్ని కొట్టించేటప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారా నా పేరు అని చెప్పడం అనేది దిస్ ఈజ్ క్రిమినల్ యాక్టివిటీ విచ్ ఇస్, అంటే ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం చేస్తుందనేది అర్థమవుతుంది ఇక్కడ. ఏదో అదొకటే కాకుండా ఆఖరికి పసిపిల్లల్ని కూడా నీచంగా టార్గెట్ చేస్తూ దాని సంగతి చూస్తా, 3 ఏళ్ల పసిపాపని ఏంటి క్వశ్చన్లు అడిగితే ఇటువంటివి చేస్తున్న మనిషి. పాయింట్ వినండి ఇక్కడ, అంటే ఇంత సంస్కారహీనంగా మాట్లాడి, ఓకే సంస్కారహీనం పక్కన పెడదాం, బట్ ఇలా క్రిమినల్ ప్లాన్లు వేస్తూ అవతల వాళ్ళు ఎవరైతే నా గురించి మాట్లాడతారో వాళ్ళని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.